నమస్కారం ఆర్కే టీవీకి స్వాగతం. నా పేరు ప్రశాంతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కేసీఆర్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జడ్పీ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించిన విద్యార్థులు, కళాకారులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచేందుకు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవించిన వారికి కేసీఆర్ కిట్ను అందించనున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు కేసీఆర్ కిట్ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఎంతో కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఆడపిల్లలు పుడితే 13,000 రూపాయలు, మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలు పలు దఫాలుగా ఆర్థిక సహాయంతో పాటు కేసీఆర్ కిట్ను అందించనున్నట్లు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడం ఈ ప్రాంత ప్రజల గొప్ప అదృష్టం. రాష్ట్రం ఒక ఎత్తైతే ఆ రాష్ట్రానికి నాటి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఇంకా మరి అదృష్టం. 14 సంవత్సరాలు ప్రజల కష్టాలు తెలుసు కనుక ఏ కష్టాన్ని ఎట్లా తీర్చాలనేటువంటి ఆలోచన, ఆ విజన్ ఆ నాయకుడికి ఉంది కనుక ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ఒక్కొక్కటి అమలు చేయడం, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అంతుపట్టినటువంటి కొత్త పథకాలు, ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పేద ప్రజల సంక్షేమ పథకాలు చూస్తుంటే అబ్బురపరిచే రీతిలో ఈరోజు ఉన్నది. ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, తల్లులు ఆరోగ్యంగా ఉండాలి. మరి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు దోమలు కలిసి అనేక రకాల జబ్బులు వచ్చి ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే కోటీశ్వరుడు ఏ రకంగా అయితే నూనె, సబ్బు, దోమతెర ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో నా పేద బిడ్డలకు కూడా అదే ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ అని చెప్పి ఈరోజు పంపిణీ చేయడం చాలా అదృష్టంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ కిట్తో పాటుగా ప్రతి ఒక్కరికి టోటల్గా డెలివరీ అయ్యి పిల్లవాడు ఇమ్యునైజేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు
ఆడపిల్లకు 13,000, మగపిల్లానికి 12,000 రూపాయలు. ఈరోజు కిట్తో పాటు 4,000 రూపాయలు, మగపిల్లలకు 5,000 రూపాయలు కూడా ఇవ్వడం, డబ్బులు ఇచ్చి పైసలు ఇచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే 3 నెలల తర్వాత 3,000 రూపాయలు, పుట్టిన తర్వాత 4,000-5,000 రూపాయలు, 3 నెలల తర్వాత 2,000 రూపాయలు, ఇమ్యునేషన్ కంప్లీట్ అయిన తర్వాత 3,000 రూపాయలు. అంటే మొత్తం 12,000-13,000 రూపాయలు ఇవ్వడం అనేది పేద ప్రజలు ఊహించింది. ఇది నిజంగా ఇస్తారా అనుకున్నారు, ఇది కలనా నిజమా అని అనుకుంటున్నారు. ఎందుకు మాకు పిల్లలు పుడితే మాకు సబ్బులు ఎందుకు ఇస్తారు, మా పిల్లలకు పుడితే మాకు డబ్బులు ఎందుకు ఇస్తారు అనేటువంటి రీతిలో ఈరోజు ఉంది. కనుక ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యేటట్టు చేయాలి ఎక్కువ శాతం. చాలామంది ప్రైవేట్లలో అవసరం లేకుండా సీజరియన్ పేరు మీద ప్రజలను దోచుకొని ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది కూడా అక్కడక్కడ ఉన్నారు. కనుక పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకుండా నియంత్రణ చేయాల్సిన బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పైన ఉంది. కనుక వాటిని అందరినీ నియంత్రించి ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు చాలా సమర్థవంతంగా పనిచేసే సిబ్బంది ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటట్లు మనం పెంచాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంకా బలోపేతం చేస్తాం. రానున్న రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా తయారు చేస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ వీటిని సద్వినియోగం పరిచేటట్లు సమర్థవంతంగా నిజాయితీగా వాళ్ళకి అందరికీ అమలయ్యేటట్టు చేయాలని చెప్పి మరి డిఎంహెచ్ఓ గారికి, మరి ప్రిన్సిపల్ గారికి, సూపరింటెండెంట్ గారికి, మిగతా మా నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఆటపాటలతో విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక భాగమైన బోనాలు, బతుకమ్మ ఆటపాటలతో జడ్పీ మైదానం హోరెత్తింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు, బతుకమ్మ ఆటపాటలతో జడ్పీ మైదానం హోరెత్తింది. బులెటిన్ లో చిన్న బ్రేక్. Takshashila High School, Bajpal, A Play School, opposite District Cooperative Bank Head Office, Station Road, Mehboob Nagar. Shloka Abirla School, admissions are in progress for nursery to 9th class. Shloka Abirla School, behind Ignesh Virat Hotel, NH44, Taluka Club Road, Jodcherla. Sri Swaminarayan Gurukul International School, transforming life. Harsha Neuro Psychiatric and Multi-Speciality Hospital, opposite Government Hospital, Geeta Hotel Line, Mehboob Nagar. Phone 9951237840. Ravi Super Speciality Danta Vaidyasala, Crown Garden దగ్గర, Canara Bank Veedhi, New Town, Mehboob Nagar. Cell numbers 9881233423 and 8712222728. New Sana Furniture House, BR Gupta Complex, beside Hero Honda Showroom, Srinivasa Colony, Mehboob Nagar. తిరిగి బులెటిన్ లోకి స్వాగతం. DRDA IKP ఆధ్వర్యంలో జిల్లాలో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెట్మా కార్యాలయంలో EGMM కౌన్సిలింగ్ సెంటర్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మంగళ శనివారాల్లో జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్హతను బట్టి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత
అందిపుచ్చుకోవాలని సూచించారు. నేను జాబ్స్ సంబంధించి జిల్లా స్థాయి జేడీఎంగా పనిచేస్తూ ఉన్నాను. మన మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో చాలా వరకు స్టేట్ లెవెల్లో చాలామందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈజీఎంఎం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువకులకు అంటే చాలామంది చదువుకొని ఖాళీగా ఉండి ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశ పెట్టుకున్నటువంటి యువత ఏదైతే ఉన్నారో ఆ యువతకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈజీఎంఎం కార్యక్రమం ద్వారా మేము జిల్లా స్థాయిలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ మేళాలు ఏదైతే మాకు రెండు రకాలటువంటి ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్నాము నిరుద్యోగ యువతులకు ప్రైవేట్ సెక్టార్లో ఇస్తూ ఉన్నాము. ఒకటిది ట్రైనింగ్ కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఒక రకము. రెండో రకం వచ్చేసి వాళ్ళకు నిరుద్యోగులకు నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది రెండో అంశము. మొదటి అంశంలో వచ్చేసి ట్రైనింగ్ కల్పించి వాళ్ళకు స్కిల్స్ని అప్డేట్ చేసి ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి కంప్యూటర్ పరిజ్ఞానం కావచ్చు, ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు కావచ్చు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడం అనే కార్యక్రమం కావచ్చు. ఈ 4-5 అంశాల లోపల వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళకి హైదరాబాద్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కావచ్చు, నర్సరీ సెక్టార్ కావచ్చు, మార్కెటింగ్ సెక్టార్ కావచ్చు, డిఫరెంట్ కంపెనీస్ ద్వారా మనం టైఅప్ అయినాము ఈజీఎంఎం ద్వారా గవర్నమెంట్ తరఫు నుంచి. దాని ద్వారా వాళ్ళకు డైరెక్ట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఒక అంశము. రెండో అంశం వచ్చేసి ప్రైవేటు ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ లోపల కొన్ని కంపెనీస్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు 4 రకాల సెక్టార్లను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. గత నెలలోనే మేము పూర్తి స్థాయిలో సర్వే కంప్లీట్ చేసినాము. ఒకటిది మార్కెటింగ్ సెక్టార్ అనేది, రెండోది మా హాస్పిటాలిటీ సెక్టార్ అని, మూడోది మనకు ఇదేది మన బ్యాంకింగ్ సెక్టార్ అనేది 3 రకాలుగా మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సెక్టార్ లోపల మనకున్న వేకెన్సీస్ ఎన్ని, లోకల్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఈ యువత ముఖ్యంగా బయట వెళ్ళి మహబూబ్నగర్ నుంచి వేరే హైదరాబాద్కి వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడడం లేదు. అదే లోకల్లో ఉన్న ఆపర్చునిటీస్ ఎంతవరకు మనం క్యాప్చరింగ్ చేయగలుగుతాం అనేది మేము అన్ని కంపెనీస్, అన్ని ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టార్లో అన్ని బ్యాంకులను, ప్రైవేట్ బ్యాంకులను సర్వే చేయడం జరిగింది. 7th క్లాస్ నుంచి మొదలుకొని వాళ్ళకు అప్ టు MBA, MCA, బీటెక్ ఏ విద్యా అభ్యాసం ఉన్నప్పటికీ మనము వాళ్ళకి అవకాశాలు అనేది కల్పిస్తూ ఉన్నాము. ఆ క్రమంలో తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళని కూడా విడిచిపెట్టేది లేదు. వాళ్ళకు మనకు NIC అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. NIC ద్వారా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళకు టెక్నీషియన్గా, మేస్త్రిగా, ప్లంబర్గా డిఫరెంట్ కార్యక్రమాలపైన వాళ్ళని ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఆ 10th అబోవ్ ఉన్నటువంటి వాళ్ళపైన సెక్యూరిటీ గార్డ్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, నర్సింగ్ సెక్టార్ కానీ ఈ రకంగా వాళ్ళని మొబిలైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ఇంటర్ అబోవ్ ఉన్నటువంటి డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళని మార్కెటింగ్ సెక్టార్ పైన ఎక్కువ మొబిలైజ్ చేస్తూ ఉన్నాము. ఇన్సూరెన్స్ సెక్టారు అట్లా డిఫరెంట్ వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ యొక్క నైపుణ్యాలను బట్టి మేము సెగ్రిగేషన్ చేసుకొని ఆ కంపెనీలను వచ్చినప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళను మొబిలైజ్ చేసి వాళ్ళని టైఅప్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ట్రెమండస్ ఎక్స్పీరియన్స్, మంచి చేస్తున్నాం అనేటువంటి ఒక తపనతో ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా 3000 టార్గెట్ని మేము నిర్దేశించుకున్నాం. దాన్ని తప్పకుండా 3000ను ఇంకా ఆ పైన చేరుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు మన ఈజీఎంఎం తరఫు నుంచి బెటర్ అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఆ దిశగా ముందుకెళ్తున్నాం. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో లక్కీ డిప్ ద్వారా విద్యార్థులు ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ భాస్కర్ మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థులకు 1-5 తరగతుల్లో ప్రవేశాల కొరకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక నిర్వహించామని, ఇందులో ఎంపికైన విద్యార్థులు జిల్లాలో వారు కోరిన పాఠశాలలో చదువుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. ఇందుకు గాను 69 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. క్లాస్ వాళ్ళకు 5th క్లాస్ వాళ్ళకు మన జిల్లాలో అంటే మా జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మన దగ్గర ఉండే బెస్ట్ స్కూల్స్ వాటిల్లో మనకు కోటా అంటే ఆ స్కూల్లో సర్టన్ పర్సంటేజ్ మనకు తప్పకుండా SC ST వాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్సీ వాళ్ళకు ఎస్సీ పిల్లలకు 1st క్లాస్ పిల్లలకు 5th క్లాస్ పిల్లలు అంటే వీళ్ళకు ఈ డ్రా ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేయడం అంటే మేము అప్లికేషన్స్ కాల్ఫర్ చేసినాం. అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకు ఇప్పుడు ఈరోజు డ్రా చేసి మొత్తం 69 మందిని మేము
బెస్ట్ స్కూల్స్ అంటే వాళ్ళు కోరుకున్న మేము కౌన్సిలింగ్ చేసి ఆ స్కూల్స్కి వీళ్ళను అలాట్ చేస్తాం. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వాళ్ళు ఏది కావాలంటే మన దగ్గర ఉండే అవైలబుల్ ఉన్న స్కూల్స్కు వాళ్ళని పంపించడం జరుగుతుంది. దానికోసమే ఈరోజు ఇక్కడ డ్రా చేసినాం. ఇది ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం, ప్రతి సంవత్సరం ఈ రకంగా చేస్తున్నాం. వాళ్ళు కూడా తల్లిదండ్రులు చాలా మంది వాళ్ళు అటెండ్ అయ్యారు ఈరోజు. వాళ్ళ పిల్లలను అంటే మంచి స్కూల్లో చేర్పించడానికి అక్కడ ఎలాంటి ఫీజు కానీ ఏమి ఉండదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడంటే ప్రైవేట్ స్కూళ్ళలో మామూలుగా ఫీజులు ఉంటాయి, కానీ వీళ్ళకు ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కేసీఆర్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జడ్పీ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించిన విద్యార్థులు, కళాకారులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.